జేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో ఏనుగుల రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశం. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. పోలవరం బనకచర్లకు కేంద్రం బ్రేక్. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరికి వారే ఏమన్నా తీరన్నట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎవరికి ఎంత దోస్తే అంత దోచుకోవాలని అంత దాచుకోవాలని ఆలోచనతో మాత్రమే పనిచేస్తున్నారు. ఈరోజు చాలా స్పష్టంగా అనేకమైనటువంటి అంశాలు ఆధారాలతో నేను మీ ముందు పెట్టబోతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అసలు ముఖ్యంగా ముందు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రేమ, బంధం, అనుబంధాలు ఎంత గట్టివో కూడా కొన్ని ఉదాహరణలు నేను చెప్తా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నదో, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు మంత్రులు ఆ డిపార్ట్మెంట్కి రాజులాగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్ర ఖజానాతో పాటు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకోవడమే కాదు ధ్వంసం చేస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. ముందుగా నేను ముఖ్యమంత్రి గారిని 2 ప్రశ్నలు అడుగుతాను. ఈ రాష్ట్రంలో మీరు అపాయింట్ చేసినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ ఎవరు? మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ నరసింహారెడ్డి, ఒక కన్ఫర్డ్ ఐఏఎస్. ఎవరైతే కేటీఆర్కి చాలా క్లోజ్ అసోసియేటో, కేటీఆర్ తోటి పూర్తిగా చెట్టబట్టలు వేసుకొని తిరిగిన వ్యక్తి ఎవరైతే నాకు ఐఏఎస్ కన్ఫర్ట్ చేశారో ఆ వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎండీగా పనిచేస్తూ ఉన్నాడు మూసీ రివర్ ఫ్రంట్కి. అదే మాదిరిగా హరీష్ దగ్గర 9.5 సంవత్సరాలు పిఏగా పనిచేసినటువంటి అశోక్ రెడ్డి ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్. ఆ రోజు పూర్తిగా హరీష్ రావు గారి పర్సనల్ వ్యవహారం చూసినటువంటి వ్యక్తి, హరీష్ రావు గారి దగ్గర 9.5 సంవత్సరాలు పిఏగా పనిచేసినటువంటి వ్యక్తి. అదే హరీష్ రావు గారు ఆయన రికమెండ్ చేసి వారికి మరి ఐఏఎస్ కన్ఫర్ట్ చేయిస్తే ఐఏఎస్ అయిన వ్యక్తి ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్గా మరి మూసీ రివర్ ఫ్రంట్కి పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్లో ఏనుగుల రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశం. పిల్లల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తూ ఉంది. ఆర్బీఐ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ రిపోర్టును బట్టి చూస్తే అసలు విద్యాశాఖ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీయే కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి, బీహార్ లాంటి రాష్ట్రము ఈరోజు విద్య కోసము 20% నిధులు ఖర్చు చేస్తున్నది. ఢిల్లీ 24%, అస్సాం 18%, రాజస్థాన్ 12%, ఉత్తరాఖండ్ 12%. మరి అలాంటిది తెలంగాణ ఒక ఎదుగుతున్నటువంటి ఒక రాష్ట్రం, పురోగమిస్తున్నటువంటి ఒక రాష్ట్రము
ఇలాంటి ఈ రాష్ట్రము అత్యల్పంగా 5.98% నిధులు ఖర్చు చేస్తున్నది అంటే ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల దృష్టి ఉన్నట్ట లేనట్ట ఒకసారి మీరే ఆలోచించండి. చిన్నప్పుడు మనందరం కూడా చాలా సుభాషితాలు నేర్చుకునేటువంటి వాళ్ళం. దాంట్లో ప్రముఖమైనటువంటిది విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశీ బంధువన్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనము లేదులెన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మృత్యుడే. అంటే విద్య ఎవడూ దొంగలించలేనటువంటి ఒక ధనం అది. విద్యయే కీర్తి ప్రతిష్టలను సాధిస్తుంది. విద్య రాజపూజితము. అలాంటి విద్య లేనివాడు మనిషే కాదు అని చెప్పి మనం పద్యాల్లో నేర్చుకున్నాం. కానీ దీన్ని మనందరికంటే ఎక్కువగా చదువుకొని ఎక్కువగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ దేశంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకనే ప్రజలను విద్యకు దూరం చేస్తే ఇక నా రాజకీయానికి అడ్డుండదు, నన్ను ఎవడు ప్రశ్నించడు అని చెప్పి ఆయన బీద బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీ గిరిజన దళిత బిడ్డలను విద్యకు దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా రెక్కలు ముక్కలు వేసుకొని తమ సంపాదనలో పిల్లల చదువుల కోసం 70% ఖర్చు చేస్తున్నారు. సగటున ఒక వ్యక్తి నెలకు 25,000 ఖర్చు పెడితే ఆయన ఇద్దరు పిల్లల కోసము ఏడాదికి ఒక్కొక్కరికి మినిమము 50,000-60,000 ఖర్చు చేస్తున్నాడు. మరి ఒక తండ్రి తన పిల్లల కోసం ఈ రకంగా ఆలోచించి తన సంపాదనలో 70% ఖర్చు పెడుతున్నప్పుడు ఎంతో బాధ్యతగా మెదలాల్సినటువంటి ఒక ప్రభుత్వము 5.98% నిధులు ఖర్చు పెట్టడం ఏందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ప్రభుత్వం ఎంతో కొంత సాయం రావటం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు. పేరుకి మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పని ప్రగల్భాలు పలుకుతారు. డబల్ కాదు, అసలు సింగిల్ కాదు, అసలు ఇంజినే లేకుండా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు. మరి గాలికి వదిలేసినటువంటి ఈ పరిస్థితిలో కిందటేడు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే, కానీ ఎంతో కొంత రాజకీయంగా ప్రభుత్వ పరంగా సున్నితత్వం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఏడన్నా జాగ్రత్తలు తీసుకుంటారు. అరే కిందటేడు తీసుకోలేకపోయామే, ఈ ఏడన్నా పట్టించుకుందాం, జగన్ మళ్ళీ బజారెక్కి మనల్ని విమర్శిస్తాడు, మన తప్పుల్ని ప్రజలకి మనని ఓడదీసి నుంచోబెడతాడు బజార్లో అని చెప్పిన జాగ్రత్త తీసుకుంటారు. కానీ అధికారం మదం దిగనటువంటి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా పొగాకు రైతుల గురించి పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలని, వాళ్ళ పంటల్ని గాలికి వదిలి వాళ్ళు చస్తే చచ్చారులే అనేటువంటి చోద్యం చూసే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల తరపున గొంతెత్తాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? వెళ్ళాలి కదా. దేవరపల్లిలోని ఆక్షన్ కేంద్రానికి, పొగాకు వేలం కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి రైతుల ఇక్కట్లను విని ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పని అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని గాలికి వదిలేసినటువంటి ఈ ప్రభుత్వం, హోంశాఖ ఉద్దేశపూర్వకంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి అధికారికంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని హోంశాఖ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయటం. ఈ రాష్ట్ర డీజీపీ కానీ లేదా జిల్లా ఎస్పీ కానీ Z+ కేటగిరీ
భద్రతా సౌకర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా పర్యవేక్షణని ఆ బాధ్యతను తీసుకోరా ఎస్పీ కానీ డీజీపీ కానీ అని అడుగుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మాత్రం వారికి బాధ్యత ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ అడవులు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెనక్కి పంపింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖిత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. కేంద్ర పర్యావరణ శాఖలోని ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ ఈఏసీ నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 1980 గోదావరి జిల్లా వివాదాల ట్రిబ్యునల్ తీర్పుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన, నీటి వినియోగ ప్రతిపాదనలు విరుద్ధంగా ఉంటాయనే అభ్యంతరాలు వచ్చినట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉందనే అంశాన్ని కూడా ఈఏసీ పరిగణలోకి తీసుకుంది. ప్రాజెక్టుకు ముందు కేంద్ర జల సంఘం ద్వారా వరద జలాల లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయించాలని కేంద్రం సూచించింది. అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించిన తర్వాతే పర్యావరణ అనుమతుల కోసం మళ్లీ దరఖాస్తు చేయాలని స్పష్టం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద దళిత్ బహుజన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గద్దర్ 3వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిబిఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ జంగిలీ దర్శన్ పాల్గొని గద్దర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దర్శన్ మాట్లాడుతూ గద్దర్ రాసిన పాటలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించాయని అన్నారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. యూనివర్సిటీలలో కళా నైపుణ్యానికి సంబంధించిన వాటిలో గద్దర్ అన్న పేరు పెట్టాలన్నారు. 3వ వర్ధంతిని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఓయూ విద్యార్థి సంఘాల సమక్షంలో టీబీఎస్ఏ విద్యార్థి సంఘం, మహాజనగళం విద్యార్థి సంఘాల పక్షాన, టీఎస్పీ విద్యార్థి సంఘం పక్షాన ఈరోజు గద్దరన్న గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గద్దరన్న గారి ఆశయాలను కొనసాగించడమే మా అంతిమ లక్ష్యంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. గద్దరన్న 1997లో గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. ఆయన తెలంగాణ ఉద్యమం మీద గద్దరన్న పాటలు రాసిండు, పాటలు పాడిండు. తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ భాష మీద, తెలంగాణ యాస మీద, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే క్రమంలో గద్దరన్న రాసినటువంటి పాటలు ఎంతో ఉపయోగపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే గద్దరన్న రాసిన పాటల వల్లనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గద్దరన్న గారి స్ఫూర్తిని, గద్దరన్న గారి ఆశయాలను కొనసాగించడమే మా అంతిమ లక్ష్యంగా తెలియజేస్తూ, గద్దరన్న యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఖచ్చితంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వమైన, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమైన గద్దరన్న గారి సంపూర్ణ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో పెట్టాలి. ఎందుకు పాఠ్యపుస్తకాలలో పెడతలేరంటే, గద్దరన్న గురించి సంపూర్ణ జీవిత చరిత్రను తెలుసుకుంటే ఈ ప్రభుత్వాలు ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని ఈ ప్రభుత్వాలను కూలగొట్టే అవకాశాలు ఉన్నాయనే భయంతో ఈ ప్రభుత్వాలు గద్దరన్న జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలోకి తెచ్చే ప్రయత్నం చేస్తలేవు. కాబట్టి ఆయన జీవిత చరిత్రను తీసుకురావాలి. ట్యాంకు బండ్ దగ్గర ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీలలో కూడా పాటలకు సంబంధించి కళా నైపుణ్యానికి సంబంధించినటువంటి వాటిలలో గద్దరన్న పేరును పెట్టాలి. గద్దరన్న పేరు మీద ఒక రీసెర్చ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలి. గద్దరన్న ఆశయాలను కొనసాగించడమే మా అంతిమ లక్ష్యంగా ముందుకెళ్తామని డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తూ ముగిస్తున్నాం. విజయవాడ 49వ డివిజన్ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ప్రమాదకరంగా ఉన్న అవుట్ ఫాల్ ట్రైన్ బాగు చేయాలని కోరుతూ జోడబొమ్మల వీధిలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బి సత్యబాబు మాట్లాడుతూ అవుట్ ఫాల్ ట్రైన్ కృంగిపోయి చుట్టుపక్కల గృహవాసులకు ప్రమాదకరంగా మారింది. ఈ సమస్యను మే నెలలో పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. అవుట్ ఫాల్ ట్రైన్ సైడ్ రోడ్డు కూడా కృంగిపోయింది. వాటర్ పైప్ లైన్ దీని వల్ల లీకేజ్ అయ్యి మంచి నీరులో కాలువ నీరు కలిసి కలుషితమవుతుంది. ప్రజల ఆరోగ్యాలు ప్రమాదకంగా మారే పరిస్థితి ఉన్నది. నగర ప్రజల నుండి పెనాల్టీతో ఆలస్యమైతే మంచినీటి కొలాయిలు కట్ చేస్తూ, డ్రైనేజీ కనెక్షన్లు కట్ చేస్తూ బెదిరించి పన్నులు కట్టించుకునేందుకు శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప పనులు చేయడం ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్స్ పనులు చేయడం లేదని, బిల్లుల బకాయిల వలన ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. నగరానికి చట్టబద్ధంగా ఇవ్వవలసిన 1000 కోట్ల గ్రాంట్ ఎంపీ ఎమ్మెల్యేలు రాబట్టాలి. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి గొల్లతూరు
తోటి బాలదుర్గ, నక్కా చిన్నగురప్ప, స్థానిక ప్రజలు కోటేశ్వరరావు, దుర్గా విజయ్ కుమార్ పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పన్నులు వసూలు చేసే దాంట్లో చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ, పాడైపోయిన కాలాలు బాగు చేయడంలోనూ, రోడ్లు బాగు చేయడంలోనూ, మరి పరిశుభ్రమైన మంచినీరు అందించడంలో చూపించడం లేదు. మరి గత 4 నెలలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ డ్రైనేజీ కుంగిపోయి, కాలువలు ఆగిపోయి, ఇల్లు ప్రమాదకర పరిస్థితికి చేరుకుంటే ఇంతవరకు కమిషనర్ గారికి చెప్పినా కానీ పట్టించుకోని పరిస్థితి. మరి గ్రీవెన్స్లో జరుగుతుంది. స్వయంగా కమిషనర్ గారికి దరఖాస్తులు ఇచ్చినా అధికారులు వచ్చి చూసి వెళ్ళడం తప్ప ఇంతవరకు ఆ పాడైపోయి ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థని బాగు చేసే పరిస్థితి కనబడటం లేదు. పన్నులు వసూలు చేసే దాంట్లో మరి ఆలస్యం అయితే పెనాల్టీలు కట్టించుకుంటున్నారు, పంపులు కట్ చేస్తున్నారు. అడ్వాన్స్గా ముందుగానే 6 నెలల ముందుగానే ట్యాక్సులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. ఇంత శ్రద్ధ చూపిస్తున్నటువంటి ప్రభుత్వం మరి విజయవాడకు సంబంధించినటువంటి పనులు ఎందుకు చేయట్లా? అదేమనంటే కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదు అంటున్నారు. కాంట్రాక్టులు ఎందుకు ముందుకు రావట్లా? మా బిల్లులు బకాయిలు 300 కోట్ల రూపాయలు విజయవాడ కార్పొరేషన్ నుంచి మాకు చెల్లించడం లేదని కాంట్రాక్టులు చెప్తున్నారు. ఎందుకని చెల్లించడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం విజయవాడకు రావాల్సిన నిధులనేమో వాడేసుకుంటుంది. సుమారు 1000 కోట్ల రూపాయల నిధులు విజయవాడ నగర అభివృద్ధికి కేటాయించాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో మొత్తం దారి మళ్లించేస్తుంది. విజయవాడ నగరం మొత్తాన్ని గాలికి వదిలేసింది. అందులో భాగంగా మురుగునీళ్ళు వస్తాయన్నా పట్టించుకోవడంలా, మనుషులు చనిపోతున్నారన్నా పట్టించుకోవడంలా, మరి డ్రైనేజీ నిర్మాణం చేయమన్నా పట్టించుకోవడం లేదు. కలవట్లు పాడైపోయినా పట్టించుకోవట్లా, రోడ్లు పాడైపోయినా పట్టించుకోవట్లా. కొండ మీద రిటైనింగ్ వాళ్ళు ప్రమాదకరంగా ఉన్నాయి, పడిపోతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారన్న పట్టించుకునే పరిస్థితులు ఈరోజు విజయవాడ నగరంలో కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు అడ్రస్లు లేరు, ఎంపీలు అప్పుడప్పుడు మొహం చూపించడం తప్ప ఈరోజు విజయవాడ నగరానికి రావాల్సిన నిధుల్ని, అభివృద్ధి పనుల్ని పట్టించుకొని విజయవాడ నగర ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల రాబోయే రోజుల్లో మరి విజయవాడ ప్రజలందరూ ఈ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే మరి మున్సిపల్ కార్యాలయాల్ని, కలెక్టర్ కార్యాలయాలను కూడా దిగ్బంధం చేసేదానికి సిద్ధమవుతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు బోయి సత్యబాబు, సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ని, 50 డివిజన్ మాజీ కార్పొరేటర్ని, సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శిగా ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నాం. మేడ్చల్ రూపాయి కూడబెట్టి భూమి తీసుకుని సొంత ఇల్లు కట్టుకుందామనుకున్న వారి కళ్ళల్లో కారం చల్లాడు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. హైదరాబాద్ చింతలకు చెందిన కల్లూరి సుభాష్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామానికి అనుబంధ గ్రామమైన గూడంగడ్డ తాండాలో అనుమతులు లేకుండా ఎస్ఆర్ వెంచర్ అనే పేరుతో వెంచర్ వేసి అమాయక ప్రజలను ఫ్లాట్లను విక్రయించారు. ఎస్ఆర్ వెంచర్ కు కనీసం ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లాట్లను విక్రయించడం ఈ వ్యాపారి ఆరితేరిన వాడని స్థానికులు చెప్తున్నారు. కాళేశ్వరం కాలువలో వెంచర్ పోతుందని తెలిసి కూడా తమకు ఫ్లాట్లు అమ్మినాడని బాధితులు లబోదిబోమంటున్నారు. 2019లో కాళేశ్వరం కాలువలో వెంచర్ స్వాధీనం కొరకు ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసి కూడా 2020లో హడావిడిగా ఫ్లాట్లను అమ్మినట్టు బాధితులు మీడియాకు వెల్లడించారు. ఈ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన 70 మందిలో సగానికి పైగా ఫ్లాట్లు కాళేశ్వరం కాలువలో పోయాయని వాపోతున్నారు. నా పేరు హైదరేశ్వరి. మేము గూడెంగడ్డ తాండా రావల్కోల్ విలేజ్లో సుభాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక వెంచర్ వేసి జీపీ లేఅవుట్ అనేది ఒక వెంచర్ వేసి ఆ వెంచర్లో మాకు ఒక 75 ఫ్లాట్లను అమ్మడం జరిగింది. అయితే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ముందే ల్యాండ్ యాక్విజిషన్, కాళేశ్వరం కెనాల్ కోసం ల్యాండ్ యాక్విజిషన్ చేయబోతుంది అనేది అతనికి ముందే తెలుసు. 2019లోనే ఇది ల్యాండ్ యాక్విజిషన్ జీవో వచ్చింది. వివిధ రకాల పత్రికల్లో కూడా వార్తా ప్రకటనలు వచ్చినాయి. ఆ ప్రకటనలన్నీ చూసి కూడా ఈ సుభాష్ రెడ్డి అనేవాడు ఆ ల్యాండ్ ఎట్లా పోతుందని తెలిసి హడావిడిగా దాన్ని ప్లాట్లుగా చేసి 75 ప్లాట్లు అమ్మడం, 5,000 గజం చొప్పున ప్లాట్లు అమ్మడం జరిగింది. ఆ 75 ప్లాట్లలో ఇప్పుడు 40 ప్లాట్లు ఇంచుమించు కాళేశ్వరం కెనాల్లో పోయినాయి. ఈ విషయం నీకు ముందే తెలిసి ఇట్లా మోసం చేసి మాకు ఎందుకు అమ్మినావు అని చెప్తే
మళ్ళీ మీకు ఎక్కడో చోట మళ్ళీ ప్లాట్లు చూపిస్తా అని చెప్పి 2020 నుంచి ఇప్పటిదాకా 26 వరకు 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మాకు ఎక్కడ కూడా ల్యాండ్ చూపించట్లేదు. ల్యాండ్ చూపించమంటే ఇక రేపు ఇస్తా, నేను వచ్చే నెల ఇస్తా, వచ్చే నెల ఇస్తా అనుకుంటే ఇట్లా 6 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఆర్టీఐ యాక్ట్ బట్టి కూడా ఆర్డీఓ నుంచి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా నా పేరు శివసంతగూడు, మరి కామారెడ్డి సుభాష్ రెడ్డి దగ్గర అది కూడా 2020లో ప్లాట్ కొన్నారు. కొన్న తర్వాత 2019లో ఆయనకు ఆల్రెడీ నోటీస్ వచ్చిందంట. మాకు 2021లో కాలువ తవ్వేశారు. ఆ విషయం మాకు తెలియదు. మీకు తెలియకుండానే మీకు అతను మాకు చెప్పకుండానే మీకు అతను దగ్గరికి అడిగితే ఏమంటున్నారంటే ఇట్లా నాకు కూడా తెలియకుండానే కాలు వెళ్ళిపోయిందని చెప్పాడు. మళ్ళా మా ఐదారు చిన్న ఆయన ఎంక్వైరీ చేస్తే ఆయన ఆల్రెడీ 2019లోనే ఆయన నోటీస్ వచ్చింది. తెలిసే అమ్మాడని మాకు తెలుసు అని చెప్తే పెళ్ళి మేము అడిగితే అతను ఏమన్నాడంటే మీకు న్యాయం చేస్తాను, ఎక్కడో చోట నాకు కూడా 10 గుంటల భూమి వస్తుంది అక్కడ మీకు ఇస్తాను అని చెప్పాను. ఇక 4 సంవత్సరాల క్రితం నుంచి మాకు ఇదే చెప్తున్నాడు. ఇక్కడ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టాము అందరం కలిసి. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఇక మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లెటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో ఏనుగుల రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశం. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. పోలవరం బనకచర్లకు కేంద్రం బ్రేక్. ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.